కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈరోజు 2 షాకులు తగిలాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎస్డిసి పేరుతో భవిష్యత్తులో అమ్మబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన 25,000 కోట్ల రుణం రాజ్యాంగ ఉల్లంఘన, నిబంధనలు పాటించడం లేదంటూ కేంద్రం లేఖ రాసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం తదితర పరిధులు పట్టించుకోకుండా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధుల్ని ఖజానాకి రాకుండా నేరుగా అప్పిచ్చిన వాళ్ళ ఖాతాల్లో ఎస్క్రో చేయడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ నిలదీసింది. ఒకటి. 2, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఎప్పుడు ఆమోదిస్తారంటూ పదే పదే వైసీపీ ప్రభుత్వం లేఖ రాస్తోంది. ఎంపీలు కూడా అడిగారు, పార్లమెంట్లో కూడా అడిగారు, మంత్రులు కలిశారు. ఈరోజు గౌరవ ఎంపీ విజయసాయిరెడ్డి గారు అడిగిన ప్రశ్నకి కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ 2011 నుంచి 19లోగా సవరించిన అంచనాలు మేము ఆమోదించాము, అసలు మా దగ్గర 2 ఏళ్లుగా పెండింగే లేవు, మీరు ఎప్పుడు ఇచ్చారు సవరించిన అంచనాలు అంటూ కొత్త ప్రశ్నలు లేవనెత్తారు. 2 అంశాలు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దెబ్బ తగిలింది. విచ్చలవిడిగా అప్పులు తీసుకురావడానికి సంబంధించి కేంద్రం నిలదీసింది. మరొక అంశము, అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందంటూ వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం కోసం దశాబ్దాల క్రితం గల్లా రామచంద్ర నాయుడు ప్రారంభించినటువంటి అమర్ రాజా ఫ్యాక్టరీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు కడుతోంది. అలాంటి అమర్ రాజా ఫ్యాక్టరీ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేవంటూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికెట్స్ లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చి మూయించింది. కోర్టుకు వెళ్ళి వాళ్ళు దాన్ని తెరిపించుకునే పరిస్థితి. వేధింపులు తట్టుకోలేకపోతున్నామన్న పరిస్థితుల్లో ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి ఆహ్వానం అందింది. కొత్తగా పెట్టబోయే హీలియం బ్యాటరీల తయారీ పరిశ్రమని తమిళనాడులో పెడితే అన్ని రకాల వసతులు కల్పిస్తాం, ల్యాండ్ సహా అనేక ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఉండడం వల్ల అమర్ రాజా బ్యాటరీ అక్కడికి పోతుందా? ఇప్పటికే చాలా పరిశ్రమలు తరలిపోయాయి, ఇది కూడా తరలిపోయే పరిస్థితి. ఇక కాంట్రాక్టర్లు రోడ్లు వేయడానికి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎందుకు ముందు రావడం లేదు? ఈ 25,000 కోట్లు ఇలా తీసుకొచ్చానికి కేంద్రం అన్న నేపథ్యంలో మనం చట్ట సవరణ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఒక చట్టం ద్వారా ఏపీఎస్డిసిని ఏర్పాటు చేసింది కాబట్టి చట్ట సవరణ చేయాలి అని అనుకుంటున్నారు. చట్ట సవరణ చేస్తే ఆ చట్టం ప్రాతిపదికగా రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకర్లు ఏమైపోతారు? సో బ్యాంకర్లు దూరం అవుతారా? పరిశ్రమలు దూరం అవుతున్నాయా? కాంట్రాక్టర్లు దూరం అవుతున్నారా? నరేగా నిధులు ఇచ్చి తీరాలి 1వ తారీఖులాగా హైకోర్టు చెప్పింది. పెండింగ్లో ఉన్న నరేగా నిధులు అవి పూర్తిగా చెల్లించలేదు. ఇవాళ 2వ తారీఖు వచ్చింది. లేని పక్షంలో అధికారులు కోర్టుకు హాజరవ్వాల్సి వస్తుంది. అసలు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి? ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు డాక్టర్ పార్థసారథి గారు. అందరికీ నమస్కారం. డాక్టర్ తులసిరెడ్డి గారు, ఏంటి దెబ్బ మీద దెబ్బ ఆంధ్రాకి? మీరు చెప్పినట్టు 5 ఇంపార్టెంట్. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ లేఖ రాయడము. 2, పోలవరంది. 3వది వచ్చేసి అమర్ రాజా. ఇవన్నీ వచ్చేసి డెఫినెట్గా ఎన్ఆర్ఈజీ డబ్బులు, అన్ని ఇంపార్టెంట్ ఇష్యూసే. ఇవన్నీ ఓవరాల్గా ఈ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అనేది ప్రధానమైనటువంటి కారణం. దీనికి ఏదైనా మన కుటుంబ బడ్జెట్ ఉన్నట్టే రాష్ట్ర బడ్జెట్. రూపాయి రాక రూపాయి పోక. కాబట్టి రూపాయి ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి రాక ఒకటి స్టేట్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, 2వది స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ స్టేట్ది. 3వది కేంద్ర పన్నుల్లో వాటా. 4వది కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్. ఇవి కాక 5వది అప్పులు. ఇది ఓవరాల్గా రూపాయి రాకకు సంబంధించి. ఈ అప్పులకు సంబంధించి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోవాల్సిన గ్రాంట్ చేత కానప్పుడు, ఆ పన్నుల్లో వాటా రానప్పుడు, తర్వాత వచ్చేసి రూపాయి పోక ఎక్కువైనప్పుడు
ఈ అప్పులకు వచ్చేసి విపరీతంగా పోతున్న ఉద్దేశంతో అప్పులకు పోతే ఒక స్థాయి దాటిన తర్వాత కుటుంబాలు ఏ విధంగా మొత్తం దివాలా తీసి ఐపీ పెడతాయో ఆ విధంగా ప్రభుత్వాన్ని ఐపీ పెట్టాల్సి వస్తుంది. అందుకోసము కేంద్ర ప్రభుత్వం FRBM యాక్ట్ తెచ్చింది. ఈవెన్ రాజ్యాంగంలో కూడా ఆర్థిక సంబంధమైనటువంటి వివిధ ఆర్టికల్స్ పెట్టడం జరిగింది. కాబట్టి FRBM యాక్ట్ ప్రకారంగా GSDPలో వార్షిక అప్పు 3% దాటకూడదు, కుములేటివ్ అప్పు 25% దాటకూడదు. ఇది GSDPలో వార్షిక అప్పు ఏమో 3% దాటకూడదు, కుములేటివ్ అప్పు ఏమో 25% దాటకూడదు. ఆల్రెడీ మంది కుములేటివ్ అప్పు వచ్చేసి 25% దాటి 36.46%. దేశంలోనే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో హైయెస్ట్ అయిపోయింది. ఇక వార్షికంగా ఆల్రెడీ 3%కు 2020-21కి సంబంధించి కరోనా నేపథ్యంలో 1% ఎక్కువ ఇచ్చేశారు. అది తీసుకున్నారు పోయిన సంవత్సరము. అది కాక 4 ఇన్సెంటివ్స్ కేంద్ర ప్రభుత్వము 4 ఇన్సెంటివ్స్ వచ్చేసి ఒక్కోదానికి 0.25% చొప్పున, ఒకటి 1 నేషన్ 1 రేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్, పురపాలక సంఘాల సంస్కరణలు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం, ఈ 4ంటికి కూడా తల ఊపి ఆ 1% అప్పు తెచ్చుకున్నారు. ఇది దాటిపోయింది. ఇది కూడా చాలేదు. మంచం ఉన్నంత వరకే కాలు చంపుకోవాలా. కానీ ఇక్కడ ఈ యొక్క రూపాయి పోక్ అనేది ఎక్కువైపోయి ఈ యొక్క FRBM యాక్ట్ పరిధి కాకుండా ఆఫ్ బడ్జెట్ ఏ విధంగా తెచ్చుకునేదానికి ఒక తప్పుకు అనేక తప్పులు చేసి ఆ విధంగా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఇప్పుడు ఇంకో కార్పొరేషన్ కానీ ఇవన్నీ రాజ్యాంగంలో ఆర్టికల్ 266(1)కు ఆర్టికల్ 293(3)కి వ్యతిరేకం కాబట్టి ఆర్థిక శాఖ లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో బ్యాంకులు అప్రమత్తంగా ఉండక తప్పదు. ఇంకా మిగతా ఎక్కడంగా అప్పు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఒకటి ఆర్థిక సంక్షోభం అనేది ఇప్పుడు ఉండేదానికంటే మరింత ముదురుతుంది. ఇప్పటికే జీతాలు పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి, R&B రోడ్లు కానీ మిగతా కాంట్రాక్టర్స్ కు వాళ్ళకు బిల్లులు చెల్లించని కారణంగా మనకు R&B రోడ్స్ కు టెండర్స్ చేసినారంటే పోటీలు పడి వేస్తారు మామూలుగా జనరల్ గా. అలాంటిది చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా R&B డిపార్ట్మెంట్ వచ్చేసి వెయ్యండి అని భంగపోవాల్సిన పరిస్థితి వస్తే 3 సార్లు వేసినా కానీ రాలేదు అంటే ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో, ప్రభుత్వం మీద విశ్వసనీయత ఏమాత్రం ఎంత కోల్పోయిందో దీన్ని బట్టి తెలుస్తా ఉంది. కాబట్టి ఇది ఒకటి. ఇంకా మిగతా నాకు తెలిసినంత వరకు ఈ పోలవరంది మరి అది ఏదో అర్థం కాని వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో మరి కరెక్ట్ గా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే ఇప్పటికే ఒకటేమో 20,399 కోట్లు 2013-14 అని చెప్పి వాళ్ళు చెప్పారు. మళ్ళీ వచ్చేసి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏమో 55,000 చిల్లరకు ఒప్పుకున్నారు. మళ్ళీ PPA అండ్ CWC దాని రివైజ్ ఎస్టిమేట్స్ 47,000 ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏ దాని మీద మాట్లాడుతున్నారో నాకే అర్థం కాదు. పోలవరం నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో మరి ఏమి ఒప్పుకున్నారు వాళ్ళు? 47,000 ఒప్పుకున్నారా, 55,000 ఒప్పుకున్నారా, 20,000 ఒప్పుకున్నారా? సరే రాష్ట్ర ప్రభుత్వం పంపించిందా లేదా తర్వాత పక్కన పెడితే ఈ 3 దాంట్లో దేనికి ఒప్పుకున్నారు అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వము ఇష్యూలో. ఓవరాల్ గా రాష్ట్ర పరిస్థితి, పరిశ్రమలకు ఉన్న పరిశ్రమలే పోయిట్టుగా ఉన్నాయి. ఈ విధంగా JCB, ACB, PCB కల్చర్ ఉంటే ఎవరు పరిశ్రమలు పెడతారు? ఎప్పుడు JCBలు వచ్చేసి ప్రజావేదిక ఉండి JCBలకు వచ్చేసి ఎప్పుడు JCBలు వచ్చి ఏ ఇళ్ళు కూలుస్తాయో ఏ ఫ్యాక్టరీలు కూలుస్తాయో అనేది భయపడుతున్నారు. ACB ఎప్పుడు దాడులు చేస్తారో, PCB పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టి జువారి సిమెంట్కు అమర్రాజాకి పెట్టినట్టుగా. కాబట్టి ఎందుకు వస్తాయి పారిశ్రామికవేత్తలు ఇంత భయానకమైన వాతావరణంలో ఈ విధంగా ఒక కండ్యూజివ్ వాతావరణం లేనప్పుడు ఎందుకు పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు పోతాయి, కొత్త పరిశ్రమలు రావు, ఎక్స్పాన్షన్ కాదు. డెఫినెట్ గా అన్ని విధాలుగా రాష్ట్రం వచ్చేసి ఒక పిచ్చని చేతిలోకి రాయిస్తే అని అన్నట్టు ఎట్టుంటుందో ఇక్కడ రాయి కాదు, పిచ్చని చేతిలోకి AK-47 ఎట్టిస్తే ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. పట్టాభి గారు నమస్కారం. మూర్తి గారు నమస్కారం సార్. మూర్తి గారు సార్, రాష్ట్రంలో ఈరోజు తగిలిన షాకులు, పోలవరం సవరించిన అంచనాలు మా దగ్గర లేవు, కేంద్రం చెప్పింది. 25,000 కోట్లు మీరు మద్యం భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి బ్యాంకర్ల దగ్గర నుంచి తెచ్చున్నటువంటి రుణాలు రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కేంద్రం స్పష్టం చేసింది, నిలదీసింది.
నరేగా నిధులు పెండింగ్లో ఉన్న చెల్లించాలి, లేదంటే ఆఫీసర్స్ కోర్టుకు రావాల్సి వస్తుందని కోర్టు ఆదేశించింది 1వ తారీఖులోగా. ఇవాళ 2వ తారీఖు పూర్తిగా చెల్లించినట్టు లేదు. వాళ్ళందరూ కూడా ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు. ఈ 25,000 కోట్లు బ్యాంకర్స్ ఎలా ఇచ్చారో, వీళ్ళు ఎలా తీసుకున్నారో కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో అది చట్టవిరుద్ధమైన అగ్రిమెంట్ అయితే ఆ 25,000 కోట్లు బ్యాంకర్లు నష్టపోవడమా? బ్యాంకర్లు కూడా రారా? ఇక అమర్ రాజా పరిశ్రమ కూడా తరలి వెళ్ళిపోతుందట. బ్యాంకర్లు, కాంట్రాక్టర్లు, పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? కేంద్రం పోలవరం నిధులు ఇంతే అని ఎందుకు చెప్పింది? మూర్తిగా నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం పరిశీలించినట్లయితే గతంలోనే మేము చాలా స్పష్టంగా చెప్పాం. మా పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్ గారు కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఏదైతే ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారో ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అని చెప్పి మేము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ రోజున మేము చెప్పిందే వాస్తవం అని కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ ద్వారా అది చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు తెలిసి దేశ చరిత్రలో మనం ఎక్కడా కూడా చూస్తున్నాం, ఏ రాష్ట్రం కూడా అంటే వారికి వస్తున్నటువంటి పన్ను ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు సేకరించడం అనేది నాకు తెలిసి బహుశా ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇటువంటి ఈ పద్ధతిలో అప్పుల కోసం వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి గొప్ప గొప్ప ఐడియాలన్నీ కూడా మరి ఆర్థిక నేరస్తులకే వస్తూ ఉంటాయి. నా బాధ అది. అదే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు బ్యాంకర్స్ ఏ విధంగా వీళ్ళు ఈ కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళు ఏ రకంగా ఇస్తా ఉన్నారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు ముందుకు వచ్చింది? చాలా స్పష్టంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖలో వాళ్ళు క్లియర్ గా ప్రైమా ఫేసి ద ప్లెడ్జింగ్ ఆఫ్ future tax revenues appears to be not in consonance with Article 266(1) of the Constitution and also in violation of Article 293(3) అని చెప్పి 2 ఆర్టికల్స్ ని కోట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 266(1) లో చాలా క్లియర్ గా దానిలో చాలా స్పష్టంగా ఏమని రాస్తుందంటే ఆల్ రెవెన్యూస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్, ఆల్ లోన్స్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ బై ద ఇష్యూ ఆఫ్ ట్రెజరీ బిల్స్, లోన్స్ ఆర్ వేస్ and means advances and all monies received by the government in repayment of the loan shall form one consolidated fund to be entitled to consolidated fund of the state. అంటే ఏదైనా కూడా ముందు కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి చేరిన తర్వాత ఏదైనా ఏ రాష్ట్రమైనా వారికి వస్తున్నటువంటి ఆదాయాలు కానివ్వండి లేదంటే లోన్స్ కానివ్వండి ఏదైనా కూడా ముందు కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి చేరిన తర్వాతే అవి ఇతర అవసరాలకి మళ్లించాలని చెప్పి ఆర్టికల్ 266(1) మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్తుంటే మీరు అసలు కన్సాలిడేటెడ్ ఫండ్ అనే వ్యవస్థనే పక్కన పెట్టేసి డైరెక్ట్ గా ఒక ఎస్క్రో అకౌంట్ ని పెట్టేసి చాలా స్పష్టంగా దీనిలో వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ఎస్క్రో బ్యాంక్ అని, అదేవిధంగా ఈ అగ్రిమెంట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ ముగ్గురు బ్యాంకర్ల యొక్క సంతకాలు, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది మూర్తి గారు, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంతకం, గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నర్ కూడా సంతకం పెట్టేశారు. ఈ రకంగా చేస్తూ ఈ అగ్రిమెంట్ లోనే డిస్క్రిప్షన్ ఆఫ్ ద గ్యారంటర్ కింద ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రాజ్యాంగ అంటే మన భారత రాజ్యాంగానికి కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి గవర్నర్ గారి పేరు మీద ఇది చూడండి అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ఏ వ్యక్తి అయితే ఏ రాష్ట్రంలో అయినా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నియమింపబడతాడో ఆ వ్యక్తి పేరు మీదే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని వైలేట్ చేసి వీళ్ళు అప్పులు తీసుకుంటా ఉన్నారంటే ఇంకా ఏం చెప్పాలి సార్? ఇక్కడ ఈ అగ్రిమెంట్ ఇంకొకటి కూడా ఉంది మూర్తి గారు. ఈ అగ్రిమెంట్ లోనే వాళ్ళు ఏం చేశారంటే సావరెన్ గ్యారంటీని కూడా వేవ్ చేస్తారు. అగ్రిమెంట్ లో క్లాస్ 3.19 లో వేవర్ ఆఫ్ సావరెన్ ఇమ్యూనిటీ అంటే సార్వభౌమాధికారం ద్వారా లభించేటటువంటి రక్షణను కూడా వేవ్ చేసేసారు. అంటే రేపు గనక ఈ బాకీ చెల్లించకపోతే మరి ఆ రోజున ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ గారిని కూడా మరి శిక్షిస్తారు. ఏంటో ఈ బ్యాంకర్లన్నీ కూడా వాళ్ళ పైన ఆయన పైకి వెళ్తాయో నాకు తెలియదు. ఎందుకంటే సాధారణంగా కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి గవర్నర్ గారికి సావరెన్ ఇమ్యూనిటీ అనేది కొద్దిగా ఉంటుంది, దాన్ని కూడా వేవ్ చేస్తారు. రాష్ట్రపతి గవర్నర్లకి పదవీ కాలంలో ఉండగా ఎవరు సమన్ చేయకూడదు, కేసులు చేయకూడదు. మరి దాన్ని ఎలా వేవ్ చేస్తారు సార్? వేవర్ ఆఫ్ సావరెన్ ఇమ్యూనిటీ అనేది అది కూడా పెట్టేశారు. అసలు రాజ్యాంగాన్ని వీళ్ళే తిరగ రాసినట్టు వీళ్ళు అదే రాజారెడ్డి రాజ్యాంగం కదండి, వీళ్ళు ఏదైనా రాసేస్తారు. కాబట్టి ఆ రకంగా వీళ్ళు చేస్తూ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మూర్తి గారు, మేము ఇదే అంశం మీద కోర్టుకు కూడా వెళ్ళామండి. మా పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గారు కోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఫైల్ చేసిందండి. ఆ అఫిడవిట్ లో ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పారంటే కోర్టు కంటే
The state assures this honorable court and undertakes that whatever funds may be transferred in future to the corporation will be out of the consolidated fund. అంటే కోర్టుకేమో మేము అసలు ఏదున్నా కూడా కన్సాలిడేట్ ఫండ్ ద్వారా నడిపిస్తాం అని చెప్పి ఎఫిడవిట్ ఇచ్చారు. అగ్రిమెంట్ లో చూస్తేనేమో ఎస్క్రో అకౌంట్, ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అంతా కూడా ఎస్క్రో అకౌంట్ లోకి తీసుకెళ్తాను అగ్రిమెంట్ లో పెట్టి వీళ్ళు కోర్టును ఎలా తప్పుదోవ పట్టిస్తారండి? అంటే న్యాయస్థానాలు కూడా ఏ రోజు వీళ్ళు నిజాలు చెప్పినటువంటి పాపాన పోరు, ఏది పడితే అది చెప్పేయటం. కాబట్టి ఒక పక్కన న్యాయస్థానాన్ని మోసం చేస్తూ ఉన్నారు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ రెండో పక్కన ఇవాళ మీరు అడిగినటువంటి ప్రశ్న, అసలు బ్యాంకర్స్ కైనా కూడా కొద్దిగా ఆలోచన ఉండాలి కదండి. ఈ రకమైనటువంటి అగ్రిమెంట్ లోకి వెళ్లే ముందు ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్, రేపు కనుక ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాకపోతే ఇవాళ బ్యాంకర్లో ఉన్న వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తా ఉన్నారండి. దీనికి ఆల్రెడీ మళ్ళీ కమిట్మెంట్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద లెండర్స్ కింద కమిట్మెంట్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 2,500 కోట్లు. ఈ రకంగా మొత్తం కమిట్ అయిపోయారు, అమౌంట్స్ కమిట్ అయిపోయారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ ఆధారంగా దాదాపుగా 18,500 కోట్లను ఇప్పటికే వీళ్ళు 2020-21 కాలానికి ఈ పద్ధతిలో వీళ్ళు అప్పులు కూడా ఇచ్చేశారు. అంటే వీళ్ళు ఇప్పుడు ప్రజాధనాన్ని ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తారంటే రేపు ఇవాళ ప్రజల యొక్క డబ్బు బ్యాంకర్ల చేతిలో ఉండేది, ఇట్ ఈస్ పీపుల్స్ మనీ. అటువంటి డబ్బుని ఒక రాష్ట్ర ప్రభుత్వం బురిడి కొట్టిస్తుంటే, టోపీ పెట్టే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళకన్నా కొద్దిగా ఆలోచన ఉండాలి కదా. ఇవాళ నేను ఒక హౌసింగ్ లోనో ఏదైనా ఒక చిన్న లోన్ తీసుకుంటానంటే లీగల్ ఒపీనియన్లు అడుగుతారు, 100 రకాల డాక్యుమెంట్స్ వస్తారు, 100 రకాల క్లాజుల గురించి చెప్తారు. మరి ఈ విషయంలో వీళ్ళు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అడగలేకపోయారా బ్యాంకర్స్? ఇవాళ ఆర్బీఐ కూడా ఇటువంటి బ్యాంకుల పైన చర్యలు తీసుకోవాలండి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేము కోరుతున్నాం, తప్పనిసరిగా ఎవరైతే సంతకాలు పెట్టారో ఎస్బీఐ, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇవాళ ప్రజల సొమ్ముని ఇష్టానుసారం ఇటువంటి 420 ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చేస్తారండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పమని అడిగింది మూర్తి గారు. వీళ్ళు దీన్ని దిద్దుబాటు చేసుకోవాలంటే ఇవాళ వీళ్ళు చేసుకున్నటువంటి ఈ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి వీళ్ళు ఏదైతే 2 రకాల జీవోలు ఇచ్చారో, జీవో నెంబర్ 89 డేటెడ్, ఇంకోటి 2/11/2020 అండ్ జీవో నెంబర్ 92, ఈ 2 జీవోల్ని వీళ్ళు రద్దు చేయాలి. ఈ 2 జీవోల్ని రద్దు చేస్తే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిస్టెన్స్ రద్దు అయిపోతుంది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిస్టెన్స్ రద్దు అయిపోతే వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కి అసలు వ్యాలిడిటీ ఉండదు. అగ్రిమెంట్ కి వ్యాలిడిటీ లేకపోతే బ్యాంకర్లు ఎవరి దగ్గరికి వెళ్తారండి? 18,000 కోట్లు ఇచ్చేశారు, వీళ్ళు ఇష్టానుసారం పప్పు బెల్లాలా మింగేశారు, వీళ్ళ అవినీతికి ఆవిరైపోయింది డబ్బంతా. కాబట్టి వాళ్ళ బ్యాంకర్లు వాళ్ళ ప్రజాధనం పోయినట్టే కదా. మేము ఒకటే చెప్తా ఉన్నాం మూర్తి గారు, ప్రజల సంక్షేమం కోసం నిజంగా కూడా ఏదైనా ప్రజలకు మంచి చేయాలంటే అప్పు తీసుకోవటంలో తప్పులేదు. కానీ తెచ్చినటువంటి అప్పుని అంటే సక్రమంగా వినియోగించకుండా దొడ్డిదారుల్లో ఇటువంటి తప్పుడు పనులన్నీ చేసి రాజ్యాంగ విరుద్ధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల రాష్ట్రం నష్టపోతుందండి. ఇవాళ వీళ్ళు ఏదో చెప్తూ ఉన్నారు, ఇవాళ ఏదో క్యాలెండర్ ఇచ్చారు, సంక్షేమానికి మేము అన్ని ఇస్తాం అని చెప్పి. మీరు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల అల్టిమేట్ గా మీ మాటలు నమ్మి మీ కోట్లేసినటువంటి ప్రజలు నష్టపోతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఇవాళ పేద వర్గాల ప్రజలు నష్టపోబోతున్నారు. వీళ్ళు సక్రమమైనటువంటి పద్ధతులు పాటించకపోవటం వల్ల ఇవాళ రాష్ట్రం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ పార్థసారథి గారు, ఏంటి ఏపీ పరిస్థితి? మూర్తి గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలను అతిక్రమించి చేస్తున్నటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో ఇది చాలా భయంకరంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన సందర్భంలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చంద్రబాబు నాయుడు పోతున్నాడు అని మనమంతా అనుకొని మనమే పెద్దగా ప్రచారం చేశాం కూడా. ఎన్నికల ప్రచారాస్త్రం కూడా అదే ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పుల్ని ఈయన కేవలం 24 నెలల్లో చేశాడు. చేసి ఇంకా రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేస్తే సాధ్యమో అంతా ఆయన చేయగలిగినంతా చేసినాడు. పోనీ చట్ట ప్రకారంగా చేశాడా, రాజ్యాంగబద్ధంగా చేశాడంటే అన్ని చట్టాలను ఉల్లంఘించి తనకు నచ్చిన పద్ధతిలో ఎవరు అప్పిస్తే చాలు అనే పరిస్థితుల్లో ఆ ఏ పూటకు ఆ పూట గడుస్తుందా అనే పరిస్థితి జరిగింది. 1వ తారీఖు వస్తుందంటే ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయా లేదా అని నమ్మకం లేదు, పెన్షన్లు వస్తాయా అని వృద్ధులకు నమ్మకం లేదు, లేదా సంక్షేమ పథకాలను ఏ పూటకు ఆ పూట గడపడమే తప్ప ఏ రోజు కూడా ఆర్థికంగా స్థిరంగా ఉండడమో క్రమశిక్షణ ఉన్నట్టుగా మనకి ఎక్కడా అనిపించలే. విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్రమైనా సరే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రమైనా సరే అప్పు తీసుకునేటప్పుడు కేంద్రం దగ్గర చెప్పాలి.
కేంద్ర అనుమతులు కూడా తప్పనిసరి. కేంద్రానికి చెప్పకుండా రకరకాల కార్పొరేషన్లు ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లోకి అప్పులు తీసేసుకొని ఖర్చు పెట్టేస్తాము అంటే అది సరైన పద్ధతి కాదు. అది చట్టాలు ఒప్పుకోవు ఆ రకంగా. ఎందుకంటే పొరపాటున వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కట్టలేకపోతే, కట్టడానికి విఫలం చెందితే అది కేంద్రము ఆర్బీఐ కట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. పోనీ ఈరోజు బ్యాంకుల్ని చట్టవిరుద్ధంగా బ్యాంకుల దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తా ఉన్నారు. సరిగా కట్టలేకపోతే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? మనం అనుకున్న విజయ్ మాల్యా డబ్బులు ఎగ్గొట్టేశాడో, నీరవ్ మోదీ డబ్బులు ఎగ్గొట్టేసి విదేశాలకు పారిపోయాడో అని. అది వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన ఆర్థిక నేరాలు అని మనం ఒప్పుకుంటున్నాం. దాని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మరి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘించి తనకు ఇచ్చినటువంటి పరిధిని దాటి విపరీతమైన అప్పులు చేసి బ్యాంకులను ముంచేసే పరిస్థితి వస్తే నిజంగా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టలేకపోతే ఎంత విచిత్రం చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్న అప్పుల్లో చూస్తే మద్యం రేట్లు పెంచిన మద్యం ద్వారా రాబోయే 15 సంవత్సరాల్లో మాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఇంత అప్పు ఇవ్వండి అని 25,000 కోట్లు తీసేసుకున్నారు. ఇది ఎక్కడన్నా రాబోయే 15 సంవత్సరాలు అసలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి, అంటే రాబోయే 15 సంవత్సరాలు అప్పులు తీసుకున్నాం, అప్పులు కట్టుకోవడమే పనే, ఇంకా వేరే పనే లేదు. మద్యం మీద పాలసీలే ఉండవు. ఇప్పుడు నవరత్నాల్లో ఒక రత్నం వచ్చి మద్యపాన నిషేధం, దాని గురించి మాట్లాడతలేదు. మద్యపానం నిషేధిస్తామని ఓవైపున ఎన్నికల హామీతో గెలిచినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం మద్యం రేట్లు పెంచి దాన్ని ఆదాయంగా చూపించి రాష్ట్రానికి మద్యం ద్వారా ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దానితో అప్పులు తీసుకోవడం అని విడ్డూరంగా కనిపిస్తుంది మనకి. ఇంత భయానక పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వీళ్ళు చేస్తున్న ఆర్థిక నేరాలు చివరికి మళ్ళీ ఏం చేస్తారు? కేంద్రం డబ్బులు ఇవ్వలేదంటారు, అది చేయలేదు, ఇది చేయలేదని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు చివరికి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కాలం నడపలేరు ఈ రకంగా రాష్ట్రాన్ని కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ, లేదా ఈ రకంగా స్కీములు నడపడం కానీ ఇవన్నీ సాధ్యం కాని పరిస్థితి. ఏదో ఒక నిమిషంలో ఒక పరిస్థితి. అందుకండి నరేగా నిధుల గురించి ఒకే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సి, 2018-19 సంవత్సరంలో పనికి ఆహార పథకం గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి రోడ్లు వేయడం కానీ, కాలువలు పొడ్చడం కానీ, లేదా ఈరోజు మనం కడుతున్నటువంటి గ్రామ సచివాలయ కార్యక్రమాలుగా సచివాలయాన్ని కడుతుండడం కానీ, లేదా ఆరోగ్య కేంద్రాలు కడుతుండడం కానీ, దానికి మళ్ళీ పేరు పెట్టుకున్నారు, జగన్ క్లినిక్స్ అనే పేరు కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి అంతా కూడాను కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు ఆల్రెడీ ఇచ్చింది. 2018-19 సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని స్పష్టంగా ఇచ్చింది, దాన్ని ఖర్చు పెట్టుకోమని చెప్పింది. దాన్ని ఎవరైతే వర్క్ చేశారో చిన్న చితక కాంట్రాక్ట్లు, ఎవరు ఆ చిన్న గ్రామంలో కాంట్రాక్ట్లు చేస్తారంటే ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆ సర్పంచ్ బంధువులు ఎవరో కాంట్రాక్టర్ అవతారం అయితే చిన్న పనులు చేస్తారు. వాళ్ళు అప్పు సొప్పు చేసి చేస్తారు, వెంటనే నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు కదా వెంటనే వచ్చేస్తాయని ఆశతో కూడా చేస్తారు. వీళ్ళంతా నిండా మునిగిపోయినారు. వీళ్ళ వాదన ఏమిటి? 2018-19 సంవత్సరంలో ఈ వర్క్ చేసిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా, వాళ్ళని ముంచేస్తే పోద్ది అని. విచిత్రం చూడండి, అప్పుడు డబ్బుల్ని తీసుకుని కేంద్రం ఇచ్చిన నరేగా నిధులన్నీ తీసుకొని దాని దారి మళ్లించి వేరే అవసరాలకు వాడేసుకున్నారు. అవి మాత్రం పే చేయరు, కోర్టుకు అబద్ధాలు చెబుతారు, మేము పే చేస్తామంటారు, ఇవి చేస్తానంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పనులైతే చేశారో నరేగా కింద వాటికి మాత్రం చెల్లింపులు చేశారు. అంటే వీళ్ళ పార్టీ వాళ్ళు కదా, వీళ్ళ కమిషన్లు వస్తాయి కదా, వీళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కదా. ఈ రకంగా ఈ రెండు పార్టీల్లో కూడా ఈ జరుగుతున్నటువంటి ఆర్థిక అవకతవకల మీద చాలా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిజంగా సీరియస్గా ఉంది. రాష్ట్రం చేస్తున్న తప్పులు కానీ, రాష్ట్రం పెడుతున్న ఖర్చు కానీ, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల పట్ల చాలా తీవ్రంగా ఉంది. అంతెందుకండి, మనం ఇప్పుడే మీరు చెప్పారు అమర్ రాజా మంచి ఫ్యాక్టరీ. ఇప్పుడు తిరుపతి లాంటి బాగా రాయలసీమలో బాగా ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టినటువంటి అతిపెద్ద కర్మాగారం, దానివల్ల వేలాది మంది కార్మికులు బతుకుతూ ఉన్నారు. ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఎంత పెట్టుబడి కావాలి, ఎన్ని లోన్లు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటారు, దాన్ని నడపాలంటే ఎంత కష్టం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైన తర్వాత దాన్ని ఏదో ఒక చిన్న సాకు చూపెట్టి పొల్యూషన్ లేదు అని, ఏమంటే ఆ సంస్థ పెట్టి 20-30 సంవత్సరాలు అయింటుంది నాకు తెలిసి కూడా. అన్ని సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ఆ సంస్థని చిన్న పొల్యూషన్ సర్టిఫికెట్ లేదనే కారణం చేత మూసేస్తే చివరికి వాళ్ళు 4 రోజుల తర్వాత కోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకొని దాన్ని మళ్ళీ నడపాల్సిన పరిస్థితి. ఇలా అన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, తనకు రాజకీయంగా ఉపయోగపడని వాళ్ళని, లేదా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తుల ఫ్యాక్టరీలు కానీ, వాళ్ళకి సంస్థలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఆర్థిక మూలాలన్నీ కూడా దెబ్బతీయాలనే ప్రయత్నంతో చేస్తున్నటువంటి వీటి వల్ల ఎవరు రాష్ట్రాన్ని నేను ఢిల్లీకి వెళ్తాను, ఢిల్లీలో చాలా మంది అడుగుతాను,
అడుగుతాను. ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి ఎందుకు ఫ్యాక్టరీలు పెట్టను అని చాలామందిని అడుగుతాను. ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మాకెంత ఇస్తావని అడుగుతారు, మాకు షేర్ ఇస్తావా లేదా అని అడుగుతారు. ఈ మాట ఈయన ఉంటాడో లేదో కూడా తెలియదు. కాబట్టి మేము ఎట్లా వచ్చి ఫ్యాక్టరీలు పెట్టాలా, ఏ నమ్మకంతో ఫ్యాక్టరీలు పెట్టాలా అని కూడా అంటారు. సో ఇంత దుర్మార్గమైనటువంటి పాలనలో, ఈ రకమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రాల్లో ఏదో ఒక రోజుకి బబుల్ బ్లాస్ట్ అయినట్టుగా ఈ పాలన కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఇప్పటికైనా సరే అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అప్పుల గురించి కానీ లేకపోతే కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, ఇవన్నీ ఇవ్వలేకపోవడానికి కేంద్రమే కారణమని లాస్ట్ ఇయర్ ఈ నిధులు ఇవ్వలేని పక్షంలో సంక్షేమ పథకాలకి 1 year ముందే ప్రభుత్వం రద్దు చేసుకుని మీ మీద నెట్టి వెళ్ళిపోతారని కొన్ని ఆరోపణలు. ఈ ఆరోపణలు చెప్పేది 2023లో వెళ్ళిపోతారు. ఈ రోజు ఏమన్నాడండి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు. ఈ రోజు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తున్నట్టు ఏ పథకానికైనా సరే కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే నడుస్తూ ఉంది. గ్రామాల్లో మరీ పర్టికులర్గా చూస్తూ ఉంటే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అయినా సంక్షేమం అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మాత్రమే జరుగుతున్నాయి. 100 రూపాయలు ఖర్చు అవుతుంటే 80 రూపాయలు కేంద్ర ప్రభుత్వం. విజిబుల్ గా పోలవరం లాంటి మీరు ఇవ్వనని చెప్పడం ఒక ప్రమాదం అవుతుంది. ఆ మాట కాదని, పోలవరానికి డబ్బులు ఇవ్వను అనే మాట ఎప్పుడు ఇవ్వలేదు. మీరు అంచనాలు సబ్మిట్ చేసిన వరకు ఇస్తామంటున్నారు. కానీ వీళ్ళు దాన్ని మాట మార్చి ఏమన్నాడు, నిన్ననే అన్నారు ఇదే విజయసాయి రెడ్డి గారు 3 రోజుల ముందు జలశక్తి మంత్రిని కలిసి బయటకు వచ్చి ఆ నిధులకు మొత్తం ఇస్తానన్నారంటే మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పారు. మళ్ళీ ఈ రోజు వచ్చి ఇంకో మాట మాట్లాడారు. ఏదో రకంగా బ్లేమ్ చేసే ప్రయత్నాలే తప్ప అంతకుమించి నిజంగా వీళ్ళు పాలన సాగించాలని కానీ నిజాయితీ ఏ కోశాన లేదు. వీళ్ళు డాక్టర్ తులసిరెడ్డి గారు, అమర్ రాజా బాయ్ బాయ్ చెప్పబోతోంది ఏపీకి. ఇప్పటికే అనేక పరిశ్రమలు చెప్పాయి. మీరు రాయలసీమలో తిరుపతిలో పెట్టాల్సినటువంటి రిలయన్స్ వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఉత్తరాంధ్రలో పెడదాం అనుకున్న కొన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమర్ రాజా దశాబ్దాలుగా అక్కడ చిత్తూరు జిల్లాలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా వేధింపులు తట్టుకోలేక పక్క రాష్ట్రానికి పోతుందండి. మూర్తి గారు, ఆయన సొంత జిల్లా కడప జిల్లాలోనే జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంది, అనేక సంవత్సరాలుగా ఉంది. దానిని మన ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో వచ్చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఏదో కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. అంటే సొంత జిల్లాలోనే. ఇంకా మా పక్క జిల్లాలో చిత్తూరు జిల్లాలో మీరు చెప్పినట్లు అమర్ రాజా వచ్చేసి చాలా కాలం ఉంటుంది, అనేక మందికి వచ్చేసి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంది. అంతర్జాతీయంగా పేరుగాంచినటువంటి సంస్థ అది. అటువంటి దాని మీద మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వలన మూసేయాలని చూస్తారు. ఏదో తెచ్చుకున్నారు. అంటే సంగం డైరీ ఇట్లా ప్రతి దాని మీద నువ్వు కొత్త పరిశ్రమలు ప్రత్యేక హోదా తేలకపోతేవి. ప్రత్యేక హోదా సాధన ద్వారా మొత్తము ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ చేస్తా అని చెప్తివి, ఆడ ఫెయిల్ అయిపోయినావు. సరే, తర్వాత వచ్చేసి ఉన్న పరిశ్రమల మర్యాదగా వాళ్ళని ఏంటంటే వాళ్ళను వచ్చేసి జేసీబీ, ఏసీబీ, పీసీబీ ఈ కల్చర్ కూల్చడము, ఏసీబీలతో దాడి చేయించడము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెరీ ఈజీ ఒకటి పంపించడం, క్లోజ్ చేయడము, మళ్ళీ కోర్టుకు పోవడము. కాబట్టి పారిశ్రామికవేత్తలు వాళ్ళు పరిశ్రమలు చూసుకోవాలన్నా లేకుంటే ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళు ఏం పట్టింది రాష్ట్రంలో దేశంలో అనేక రాష్ట్రాలు మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసే పరిస్థితులు ఉంటే ఈ విధంగా కక్ష సాధింపు ధోరణి, తర్వాత కమిషనల్ బిజినెస్ ఆ విధంగా చేస్తే ఎవరైతే ఉంటారో వచ్చేసి ఇక్కడ కొత్త ఫ్యాక్టరీలు రావు, కొత్త పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు ఎక్స్పాన్షన్ కావు, ఉన్న పరిశ్రమలు కూడా క్రమేణా వచ్చేసి మూసేసే పరిస్థితి వస్తుంది. బట్ పరిశ్రమలు డెవలప్ కావు. తర్వాత రెండవది లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి. ఎవరైనా ఒక పరిశ్రమలో వచ్చేసి డెవలప్ కావాలంటే లా అండ్ ఆర్డర్ చూస్తారు, ఫస్ట్ పాయింట్. కాబట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది ఆటవిక పాలన. ఊరికో రౌడీ, పేటకో రౌడీ, పూటకో రౌడీ, ఈవెన్ రాజ్యహింస, స్టేట్ టెర్రరిజం జరుగుతుంది. రాజ్యమే స్టేట్ టెర్రరిజం, వాళ్ళే రాజ్యహింస. ఇంకా పార్టీ వాళ్ళు వచ్చేసి పేటకో రౌడీ, పూటకో రౌడీ, మొత్తము రాక్షస పాలన, రావణ రాజ్యము, రావణ కష్టం జరుగుతూ ఉంటే ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఎట్లా ధైర్యం వస్తుంది? కాబట్టి ఒకవైపు కక్ష, ఒకవైపు లాండర్ లేకపోవడము, తర్వాత మళ్ళా కమిషన్లు. కాబట్టి ఈ యొక్క బహుముఖ విధానాల ద్వారా పరిశ్రమలు వచ్చే క్వశ్చనే లేదు, దాంతో హోదా రాలేదు. కాబట్టి ఇప్పుడు నెల తల్లికల్లా వీళ్ళకు ప్రతి నెల రూపాయి రాక వచ్చేది అటు సెంట్రల్ నుండి ఇటు స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆవరేజ్గా ఒక 10,000 కోట్లు వస్తుంది. కానీ ఎవ్రీ మంత్ దాదాపు వచ్చేసి 17,000 కోట్లు, 18,000 కోట్లు కావాలి.
దీంట్లో అసలు మీద ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ వడ్డీ కలిసి ఒక 4,000 కోట్లు, విద్యుత్ బాండ్లకు ఒక 500 కోట్లు, వృద్ధాప్య ఈ యొక్క పెన్షన్స్ కు వచ్చేసి 1,400 కోట్లు, జీతాలు పెన్షన్లకు ఒక 5,500 కోట్లు, ఈ నవరత్నాలకు ఆవరేజ్ గా 5,500 కోట్లు, దాదాపు వచ్చేసి నెలకు ఒక 17,000 నుండి 18,000 కోట్లు కావాలా. ఇక్కడ వచ్చేదేమో 10,000 కోట్లే. ఇంకా బ్యాలెన్స్ ఏమి అప్పుతో. దానికోసం నెలకు దాదాపు వచ్చేసి ఒక 7,000 కోట్ల నుండి 8,000 కోట్ల అప్పు కావాలా. దానికోసము ఈ FRBM యాక్ట్ను కన్నుగప్పి, కేంద్ర ప్రభుత్వాన్ని కన్నుగప్పి, RBIని కన్నుగప్పి, ఇంకా ఒక తప్పుకు ఆర్థిక నేరస్తులు ఈ సూట్ కేసు కంపెనీలు పెట్టి ఏ విధంగా ఆర్థిక ఉగ్రవాదులు చేస్తారో ప్రభుత్వం చేత కూడా ఆర్థిక ఉగ్రవాదం వచ్చేసి అన్ని ఒక తప్పుకు అనేక తప్పులు చేస్తూ ఆఖరికి ఎప్పుడోసారి బయటపడక తప్పదు. ఆర్థిక ఉగ్రవాది కూడా ఎప్పుడోసారి ఇరుక్కోక తప్పదు. అట్టే రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టి ఇంకో స్థాయికి వచ్చిన తర్వాత బ్యాంకులు కొంప ముంచుతారు. రేపు బ్యాంకులు లోన్లు లేవు. ఆల్రెడీ R&B కాంట్రాక్టర్స్ మామూలుగా టెండర్స్ కోసం వచ్చేసి పోటీలు పడతా ఉంటారు, దాంట్లో అంత మిగులుతుందని చెప్పేసి. అటువంటిది R&B డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్స్ ను భంగపోయే పరిస్థితికి వచ్చిందంటే ఇంకా ఈ ప్రభుత్వము ఎంత హీన స్థితిలో ఉందో. ఉపాధి హామీ పథకం వచ్చేసి వాళ్లకు అనేక మంది ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు, హార్ట్ అటాక్ తో కొందరు ఈ విధంగా చనిపోయారు ఉపాధి హామీ పథకం కింద. ఇప్పుడు R&B కాంట్రాక్టర్స్ పరిస్థితి ఉంది. కాబట్టి కాంట్రాక్టర్ల పరిస్థితి అట్లా, అప్పులు చూస్తే ఇప్పటికే అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆర్థిక సంక్షోభము ఇంకా దినదినగండం నూరెళ్ళాయిస్తూ, ఇప్పుడే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, ఇంకా ఇది ఏ స్థాయికి పోతుందో భయంకరమైన పరిస్థితి. పట్టాభి గారు. మూర్తి గారు, ఇప్పుడు ఇందాక మీరు ఇంకో 2-3 అంశాలు కూడా ప్రస్తావించారు. దానిలో ఒకటి అమర్ రాజా ఇష్యూ. అంటే నిజంగా ఎంత బాధాకరం అంటే 1985లో గల్లా రామచంద్ర నాయుడు గారు అంటే అప్పటికే ఆయన US లో ఒక ఇంజనీర్ గా ఒక మంచి పేరు సంపాదించిన, దాదాపు నాకు తెలిసి ఆయనకి సుమారుగా ఒక 50 సంవత్సరాలు వయసు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఆయన తిరిగి భారతదేశం తిరిగి వచ్చి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఒక పరిశ్రమను స్థాపించి నేను కొంతమందికి ఉపాధి కల్పించాలి అన్న ఒక మంచి ఆలోచనతో అమర్ రాజాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ డిబేట్ చూస్తున్న వారందరూ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అమర్ రాజా ఇండస్ట్రీస్ కి చిత్తూరు జిల్లాలో తప్పితే ప్రపంచంలో మరి ఎక్కడా కూడా ఏ ప్లాంట్ లేదండి. పాపం ఆయన సొంత జిల్లా పైన ఉన్నటువంటి ప్రేమతో మొత్తం ఆయన పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం చిత్తూరు జిల్లాలోనే పెట్టారు. అంత పెద్ద కంపెనీ ఇవాళ రెవెన్యూ ఒకసారి చూసినట్లయితే $1.35 బిలియన్ రెవెన్యూ అండి అమర్ రాజా. దాదాపు 15,500 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించిన అమర్ రాజా. సాధారణంగా ఎవరైనా వాళ్ళ ఒక వ్యాపారాన్ని 10 చోట్ల వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుని 10 రాష్ట్రాల్లోనో 10 దేశాల్లోనో పెడతారు. కానీ గల్లా రామచంద్ర నాయుడు గారు నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఒక రాయలసీమ జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో మొత్తం తన పెట్టుబడి మొత్తం అక్కడ పెట్టి 15,500 మందికి ఉపాధిస్తూ ఇవాళ అంత మంచి పరిశ్రమను స్థాపిస్తే దానిపైన బురద జల్లి ఈ రోజున వాళ్ళపైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చి కేసులు ఇచ్చి, సరే అవి వాళ్ళు చట్టపరంగా వాళ్ళు డీల్ చేస్తా ఉన్నారు అనుకోండి. ఎందుకంటే అనేక గ్లోబల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి సంస్థ అమర్ రాజా. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మూర్తి గారు, ఇవాళ పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గల్లా జయదేవి గారి కుటుంబం అంటే గల్లా వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమర్ రాజా బ్యాటరీస్ ప్రెమిసెస్ లోని ఇల్లు కట్టుకుని ఉంటూ ఉన్నారు దాదాపు 30 సంవత్సరాలుగా. నిజంగా అక్కడ పొల్యూటెడ్ వాతావరణం ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఫ్యాక్టరీ ప్రెమిసెస్ లో ఉంటారండి? ఇది కామన్ సెన్స్ కదా. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం మొత్తం ఫ్యాక్టరీ లోపలే జీవిస్తా ఉన్నారు ఇల్లు కట్టుకుని. వీళ్ళు అటువంటి వారిపైన బురద చల్లుతారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు అమర్ రాజానే కాదు, ఇందాక పెద్దలందరూ ఇంకా అనేక పరిశ్రమలు చెప్పారు. కాబట్టి ఇవాళ వీళ్ళు అవలంబిస్తున్నటువంటి కక్షపూరిత ధోరణి వల్ల అనేక పరిశ్రమలు ఇవాళ తరలి వెళ్ళిపోతున్నాయి, రాష్ట్రానికి తీరం నష్టం జరుగుతుంది. రెండోది, ఇవాళ NREGS ఫండ్స్ కి సంబంధించి బిల్లులు చెల్లింపులు చేయకుండా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారో అంటే 2018-19 సంవత్సరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా వాటిని దారి మళ్లించి ఆ బిల్లులు పే చేయకుండా వీళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారో. ఆఖరికి మా పార్టీ నాయకులందరూ వెళ్ళి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ధర్నా కూర్చున్నారు. ఇవాళ ఏం చేస్తున్నారంటే, మొన్న హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది మూర్తి గారు. మీరు 1వ తారీఖు కల్లా అన్ని బిల్లులు పెండింగ్ బిల్లులు అన్ని చెల్లించాలని చెప్పి. ఇవాళ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే సిస్టమ్ ఉంటుంది మూర్తి గారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని అప్పటి వరకు ముందు వచ్చినటువంటి బిల్స్ చెల్లించే తర్వాత సంవత్సరానికి చెల్లింపులు చేయాలి.
2018-19కి చెల్లింపులు చేయకుండా 19-20కి ఎలా చెల్లిస్తారండి? కాబట్టి కేంద్ర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తే వాళ్ళు ఏం జరుగుతుందంటే సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేసినటువంటి బిల్స్ మాత్రమే కొన్ని చెల్లిస్తారంట. ఎఫ్టిఓ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎఫ్టిఓ జనరేట్ అయినటువంటి బిల్స్ కి చెల్లించరంట. మళ్ళీ ఒక దొంగ నాటకం. ఎఫ్టిఓ జనరేట్ అయితే దాన్ని సిఎఫ్ఎంఎస్ లోకి ఎక్కించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. మళ్ళీ ఇంకొక రకంగా తప్పుదా పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ పన్నులకు సంబంధించినటువంటి బిల్స్ విడుదల చేయాలని కోర్టు కూడా స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాదాపు 2,500 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సింది. ఇక్కడ ఇంకొక కీలకమైన ఒకే ఒక పాయింట్ చెప్పి ముగిస్తాం మూర్తి గారు. ఇందాకటి వరకు మనం ఎస్క్రో అకౌంట్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, ఈ R&B పనుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదు వాళ్ళ పనులు చేయడం కోసం. ఇవాళ వాళ్ళు మొండికేసేసరికి ఎందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే ఇవాళ అనేక బ్యాంక్స్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానీ అనేక వరల్డ్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ R&B వర్క్స్ ని ఫండింగ్ చేస్తా ఉన్నాయి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి డబ్బులు R&B కాంట్రాక్టర్స్ చెల్లించకుండా వీళ్ళు దారి మళ్లించేసి ఖర్చు చేస్తారు. మొన్న కృష్ణబాబు గారు బతిమాలితే ఎవరు ముందుకు రాకపోయేసరికి కృష్ణబాబు గారు ఒక ప్రతిపాదన పెట్టారండి. అయ్యా భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటే నేను ఒక ఎస్క్రో అకౌంట్, అక్కడ కూడా మళ్ళీ ఎస్క్రో అండి, మీకు ఒక ఎస్క్రో అకౌంట్ పెడతాను, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి వచ్చే డబ్బులన్నీ ఎస్క్రో అకౌంట్ లో వేసి కన్సాలిడేటెడ్ ఫండ్ తో సంబంధం లేకుండా మీకు చెల్లింపులు చేస్తానని మళ్ళీ మాయ మాటలు చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ ఎస్క్రో అకౌంట్ ఎలా చెప్తారండి వీళ్ళు? మళ్ళీ వాళ్ళ కాంట్రాక్టులు మోసం చేసే ప్రయత్నం. ఇవాళ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ డబ్బులన్నీ కూడా దారి మళ్లించేసి ఇవాళ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఒక్క తట్ట కంకరేయటానికి తారేయటానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కేంద్రం సీరియస్ గా దృష్టి పెడుతుందా, లేదా రఘురామకృష్ణరాజు పయ్యావల్ కేసు పిఎస్సి చైర్మన్ లెటర్ రాస్తే ఇది అప్పటికప్పుడు వాళ్ళు దృష్టికి వచ్చినట్లు రెస్పాండ్ అయ్యారని అనుకోవాలి? అట్లా అనుకోవడానికి వీల్లేదండి. కేంద్రం కూడా అన్ని రాష్ట్రాల మీద ఆర్థిక పరిస్థితి మీద వాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ మీద ఎలా ఆలోచన చేస్తుందో ఆంధ్ర రాష్ట్రం మీద కూడా ఆలోచన చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలని ఎప్పటికప్పుడు మేము వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి చెబుతూ ఉంటాం కదా. రాష్ట్రంలో జరుగుతున్న అప్పుల పరిస్థితి కానీ వీళ్ళు దారి మళ్లిస్తున్న నిధులు కానీ చాలా సందర్భాల్లో కేంద్రం పంపించే నిధులన్నీ కూడా పలాని కార్యక్రమానికి ఖర్చు పెట్టమంటే దానికి కాకుండా నిధులు మళ్లించి వేరే కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న తీరుని ఎప్పటికప్పుడు మేము కేంద్రానికి అందజేస్తూ ఉన్నాం. మేము కావాలని నివేదికలు ఇస్తూ ఉన్నాం. అంతెందుకండి, బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్కి సంబంధించినట్టు నిధులు ఎన్ని కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంటే 1,000 కోట్ల నిధులు వాడిని ఎక్కడ పోతున్నాయని అడిగితే దాని సమాధానం చెప్పే పరిస్థితే లేదు ఈ రాష్ట్రం దగ్గర. ఎవరి గురించి ఏం పట్టించుకోకుండా మా ప్రభుత్వం నడిస్తే చాలు, మేము ఏ విధంగా దీన్ని మ్యానిపులేట్ చేయగలము అనే పరిస్థితిలో వీళ్ళు వెళ్తున్న 2 సంవత్సరాలు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం మేము వెళ్ళి చెబుతున్నప్పుడు కూడా, మంత్రులు చెప్పినప్పుడు, ఆఫీసర్లు చెప్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉందా. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో లేదా చట్ట వ్యతిరేక విధానాలు ఉన్నాయో, ఓపెన్ చేస్తున్నట్టు కార్పొరేషన్లో అకౌంట్లో, వీటన్నిటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు చేయమని మేము కేంద్రాన్ని కోరుతాం. డెఫినెట్గా కేంద్రం దీన్ని పట్టించుకొని సరిదిద్దుతారనే నమ్మకం మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్యానలిస్టులు అందరూ కూడా. ఇది చర్చ. మరింత మళ్ళీ